నేను నా పుట్టినరోజు రోజు ప్రార్థన చేయించుకోవడానికని మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని నన్ను ఇలాగే తెల్లబట్టలు వేసి నన్ను సిద్ధపరిచారు. నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని రావాలి. నేను అంతలో దేవకుమార్ అని ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడు. అదే నేను సిద్ధపడుతున్నాను. ఇంకా అప్పుడు మా నాన్న, మా వాడు పుట్టినరోజు అండి ఈరోజు, పాస్టర్ గారి దగ్గరికి పంపిస్తున్నాం, వెళ్ళాలి, ప్రార్థన చేయించుకొని రావాలి అంటే నేను అప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చా. ఏది ఇలాగే ఈ డ్రెస్సే ఇప్పుడు నేను వేసుకొని ఉన్నానే, అంటే ఈ డ్రెస్ అని కాదు, ఇట్లాంటి డ్రెస్సు వేసుకొని తెల్లగా లాల్చి పైజామా వేసుకొని బయటకు వచ్చారు. ఆయన నన్ను చూడగానే ఇట్లారా అన్నాడు. నన్ను నాకు బాగా గుర్తు. వెళ్ళా. ఆయన వెళ్ళగానే నన్ను అట్లా గట్టిగా పట్టుకుని, నువ్వు గొప్ప సేవకుడు అవుతావు, నిజం, నువ్వు గొప్ప సేవకుడు అవుతావు, అచ్చం నువ్వు సేవకుడు రా, నువ్వు గొప్ప సేవకుడు అవుతావు, రా దగ్గరికి రా అని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసి మా అమ్మతో మా నాన్నతో చెప్పాడు, వీడు గొప్ప సేవకుడు అవుతాడు, వీడికి ఆ పిలుపు దర్శనం ఉంది, దేవుడు గొప్పగా వాడుకుంటాడు వీడిని అట్లని. అయితే నేను ఇప్పుడు గొప్పతనాన్ని చెప్పట్లేదు, కానీ అప్పటి నుంచి మా అమ్మగారి మా నాన్నగారిని నాకు అదే నూరిపోశారు. ఏదో ఆయన అన్నాడని వదిలిపెట్టడం కాదు, వాగ్దానం చేస్తాడు ఆయన, వాగ్దానాలు ఉన్నాయి, కానీ వాటి నెరవేర్పు కొరకై మనం నిలిచి ఉండవలసిన బలిపీఠం ఇది. ఏదో ఒక వాగ్దానాన్ని విన్నాను, అప్పుడెప్పుడో ఒక వాగ్దానం చేశాడు, అది ఆగస్టులో ఇది, మార్చిలో ఇది, ఫిబ్రవరిలో ఇది, జనవరిలో ఇది అని వాటిని విడిచిపెట్టడం కాదు, వాటి నెరవేర్పు నువ్వు చూడాలంటే ఆ ప్రార్థన